ఉపవాసాన్ని భంగపరిచే ముఖ్యమైన విషయాలు: 1. కావాలనే తినటం లేదా త్రాగటం. 2. కావాలనే వాంతి చేసుకోవడం. 3. లైంగిక సంబంధం కలగడం. 4. మెన్స్ట్రువేషన్, ఋతుస్రావం, బహిష్టు మరియు ప్రసవ రక్తస్రావం. 5. పోషకాహారం కలిగిన ఇంజెక్షన్లు లేదా ఐవీ ఫ్లూయిడ్స్ తీసుకోవడం. 6. మస్తుర్బేషన్, వీర్యస్ఖలనం. 7. పెద్ద మొత్తంలో రక్తం ఇవ్వడం. ఉపవాసాన్ని భంగం చేయని ముఖ్యమైన విషయాలు: 1. మరిచిపోయి తినటం, త్రాగటం. 2. తన ప్రమేయం లేకుండా వాంతి అవ్వడం. 3. రక్త పరీక్ష ఉద్దేశంతో కొంచెం తీయట వల్ల రోజా భంగం కాదు. అలాగే పుండు నుండి, ముక్కు నుండి రక్తం వెళితే, పన్ను ఊడి రక్తం వెళితే రోజా భంగం కాదు. 4. మౌత్ వాష్, దంత పేస్ట్ ఉపయోగించడం, మిస్వాక్ ఉపయోగించడం ఉపవాసాన్ని భంగం చేయదు. 5. అనుకోకుండా వీర్యస్ఖలనం కావడం. వీటి వల్ల ఉపవాసం భంగం కాదు. కాబట్టి సోదరులారా, మన ఉపవాసం పూర్తిగా అల్లాహ్ కోసం ఉండాలి. మానవ తప్పిదాలతో దానిని భంగం చేసుకోవద్దు. అల్లాహ్ మనం చేసే ఉపవాసాలను అంగీకరించి మన పాపాలను మన్నించుగాక. ఆమీన్.